నమస్తే, వెల్కమ్ టు భావత్ మీడియా. ముందుగా హెడ్లైన్స్. త్వరలోనే భారత పర్యటనకు వస్తానన్న ట్రంప్, ప్రధాని మోదీని గొప్ప వ్యక్తి అని, తన మిత్రుడని ప్రశంసలు. దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్న వందే మాతరం గీతం 150 ఏళ్ల వేడుకలు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ ఉత్సవాలకు శ్రీకారం చుట్టిన ప్రధాని మోదీ. చొరబాటుదారులంటే వారికి అభిమానం. కాంగ్రెస్ ఆర్జేడీలపై మోదీ ఫైర్. బీజేపీ కార్యాలయంలో జరిగిన వందే మాతరం గీతం 150 ఏళ్ల వేడుకల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి అమిత్ షా, వందే మాతర గీతం జాతీయవాద జ్వాలలను రగిలిస్తుందని వ్యాఖ్య. తెలంగాణను అప్పులమయంగా మార్చిన వారికి కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత లేదు. సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులపై విమర్శలు గుప్పించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ముంతా తుఫాన్ సందర్భంగా కనిపించిన టీమ్ స్పిరిట్ అన్ని చోట్ల కనిపించాలి, అధికారులకు సూచించిన సీఎం చంద్రబాబు. కోడ్ ఉల్లంఘించిన సీఎంపై చర్యలేవి? ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించిన మాజీ ఎంపీ వినోద్ కుమార్. రాజకీయాల్లో తులసి మొక్కల్లా ఎదగాలి, విద్యార్థులు యువతకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపు. గురు శిష్యుల మధ్య ఈగో వార్. ఆసక్తికరంగా కాంతా ట్రైలర్. ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా. కుప్పకూలిన ఆసీస్. 4వ టీ20లో భారత్ ఘన విజయం. 48 పరుగుల తేడాతో గెలిచి సిరీస్లో 2-1 ఆధిక్యం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలో భారత పర్యటనకు రానున్నట్లు సంకేతాలిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీని గొప్ప వ్యక్తి అని, తన మిత్రుడు అని అభివర్ణించారు. భారత్తో వాణిజ్య చర్చలు సానుకూలంగా ముందుకు సాగుతున్నాయని తెలిపారు. వైట్ హౌస్ లో జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత పర్యటనకు సంబంధించిన ఓ ప్రశ్నకు ఆయన బదులిస్తూ, మోదీ నా మిత్రుడు, మేమిద్దరం మాట్లాడుకుంటాం, నేను తప్పకుండా భారత్ వెళ్తాను, ఆయన గొప్ప వ్యక్తి అని అన్నారు. వచ్చే ఏడాది పర్యటన ఉంటుందా అని అడగ్గా అవును ఉండొచ్చు అని బదులిచ్చారు. 2020లో తన భారత పర్యటనను గుర్తు చేసుకుంటూ అది ఒక అద్భుతమైన పర్యటనని ట్రంప్ వ్యాఖ్యానించారు. వందే మాతరం గీతం 150 ఏళ్ల వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో భాగంగా స్మారక స్టాంపు, నాణెంను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, బానిసత్వ యుగంలో వందే మాతరం భారతదేశం మేల్కొల్పు స్వరంగా మారిందని, మా భారతిని బంధనాల గొలుసులు తెంచి వారు తమ స్వంత భవిత్వానికి తామే నిర్ణయించుకున్నారని ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. और इसलिए गुलामी के उस कालखंड में वंदे मातरम इस संकल्प का उद्घोष बन गया था, और वो उद्घोष था भारत की आजादी का। मां भारती के हाथों से गुलामी की बेड़ियां टूटेगी और उसकी संतानें
स्वयं अपने भाग्य की भाग्य विधाता बनेगी। साथियों, गुरुदेव रविंद्रनाथ ठाकुर ने एक बार कहा था, बंकिम चंद्र की आनंद मठ केवल उपन्यास नहीं है, ये स्वाधीन भारत का एक स्वप्न है। आप देखिए, आनंद मठ में वंदे मातरम का प्रसंग। విదేశీ చొరబాటుదారుల పట్ల కాంగ్రెస్ ఆర్జేడీ అమిత అభిమానం చూపుతున్నాయని ప్రధాని మోదీ ఆక్షేపించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం శ్రీరాముడిని ఛట్ మాతను అసహించుకుంటున్నాయని విమర్శించారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం భాగల్పూర్, ఆరారియా జిల్లాల్లో జరిగిన సభల్లో ఆయన ప్రసంగించారు. అయోధ్యలో రామాలయంతో పాటు నిషారద రాజ్, శబరిమాత, వాల్మీకి మహర్షి కోసం నిర్మించిన ఆలయాలను సందర్శించడానికి ప్రతిపక్ష నేతలు విముఖత చూపుతున్నారని, దళితులు, వెనుకబడిన తరగతులంటే వారికున్న ద్వేషానికి ఇదే రుజువని చెప్పారు. ఆర్జేడీ, కాంగ్రెస్ మధ్య అంతరుద్యం నడుస్తోందన్నారు. ఈ రెండు పార్టీలకు దేశంలోని అత్యంత అవినీతి కుటుంబం, బీహార్లోని అత్యంత అవినీతి కుటుంబం సారథ్యం వహిస్తున్నాయన్నారు. 15 ఏళ్ల ఆర్జేడీ ఆటవిక పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి లేదని, సీఎం నితీష్ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని జంగిల్ రాజ్ నుంచి బయటకు తెచ్చేందుకు ఎంతో కష్టపడిందని చెప్పారు. बिहार में हुए विकास का रिपोर्ट कार्ड है। मेरे नौजवान साथियों, बिहार में जंगल राज की सरकार 1990 से लेकर 2005 तक 15 साल ये जंगल राज ने बिहार को तबाह कर दिया। सरकार चलाने के नाम पर तब सिर्फ आपको लूटा गया। और इसलिए मैं कहता हूं कि जरा एक आंकड़ा याद रखना है। कौन सा आंकड़ा? कौन सा आंकड़ा? अब मैं बताता हूं। 15 साल के जंगल राज में बिहार में कितने एक्सप्रेसवे बने? कितने एक्सप्रेसवे बने? जरा जोर से बताइए, कितने एक्सप्रेसवे बने? कितने एक्सप्रेसवे बने? 0। వందే మాతరం గేయానికి 150 ఏళ్లు నిండాయి. స్వాతంత్రోద్యమంలో ఆ గేయం ప్రజల్లో ఎంతో స్ఫూర్తి నింపింది. అయితే ఆ గేయం దేశ ప్రజల్లో ఇప్పటికీ నిరంతరం జాతీయవాద జ్వాలలను రగిలిస్తోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వందే మాతరం గీతం 150 ఏళ్ల వేడుకలకు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ ఐక్యత, దేశభక్తి, యువతల ఉత్తేజానికి ఆ గేయం ఇంకా మూలంగానే ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. నేటి నుంచి వచ్చే ఏడాది నవంబర్ 7వ తేదీ వరకు వందే మాతరం ఉత్సవాలను నిర్వహించనున్నట్లు చెప్పారు. వందే మాతర గేయం కేవలం పదాల అల్లిక కాదు అని, అది భారతదేశ అంతరాత్మను అందించిన స్వరం అన్నారు. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా వందే మాతరం గీతం దేశాన్ని ఐక్యంగా నిలిపిందన్నారు. స్వాతంత్రోత్సవ జాగరణను బలోపేతం చేసిందన్నారు. ఈ ఏడాదితో మన జాతీయ గీతానికి 150 ఏళ్లు నిండుతున్నట్లు ఆయన చెప్పారు. ఈ గేయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి బలమైన స్వరంలో పూర్తి పాటను పాడాలని, భవిష్యత్ తరాలకు వందే మాతర గేయం ప్రేరణగా నిలుస్తుందని అమిత్ షా తెలిపారు. 150 साल पहले बंकिम चंद्र चट्टोपाध्याय जी ने वंदे मातरम को सार्वजनिक किया। बंकिम बापू ने इस गीत की रचना कर राष्ट्र चेतना का एक महामंत्र देश को देने का काम, जो आगे चलकर देश की आजादी का एक उद्घोष भी बना, एक सूत्र भी बना और आजादी के बाद देश को जोड़ने का कारण भी। आज हम वंदे मातरम का 150वें वर्ष का उत्सव मना रहे हैं। हम सब जानते हैं कि हमारे आजादी के आंदोलन के नेताओं ने जो स्वप्न महान भारत के लिए देखे थे, विगत 11 सालों में
वो स्वप्न की पूर्ति के लिए देश के सामूहिक प्रयास से ढेर सारे काम हुए। मैं आज के कार्यक्रम के बारे में भी बताना चाहता हूं। आज के दिन ही पूरे दिन सामूहिक वंदे मातरम के गान के साथ ही 1 साल तक भारत की चेतना की पुनः जागृति का తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చిన సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులకు తెలంగాణ హైదరాబాద్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇవాళ ఒక్క అమృత్ భారత్ పథకం కిందే తెలంగాణలో 40 రైల్వే స్టేషన్లను ప్రపంచ స్థాయి సౌకర్యాలతో పునరాభివృద్ధి చేస్తున్నామన్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్క్, టర్మరిక్ బోర్డు, హైదరాబాద్ లో రీజనల్ రింగ్ రోడ్డు కోసం 15,000 కోట్లకు పైగా ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. 410 కోట్లతో అంబర్పేట ఫ్లైఓవర్ నిర్మించామని, 628 కోట్లతో ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి రంగంలో హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనేక రకాలుగా సహాయ సహకారాలు ఈ రోజు రీజనల్ రింగ్ రోడ్ కు ఫస్ట్ ఫేజ్ అంటే 2 ఫేజ్ల వారుగా ఉంటుంది, నార్త్ సౌత్. దానికి ఫస్ట్ ఫేజ్ కింద 15,627 కోట్ల రూపాయలతో దానికి ప్రతిపాదనలు సిద్ధం చేశాం. అది ఫైనల్ కాగానే కేంద్ర ప్రభుత్వ కేబినెట్ అప్రూవల్ అయితే ఫస్ట్ ఫేజ్ RRR రోడ్డు మంజూరు అయ్యే అవకాశం ఉంది. అంబర్పేట ఫ్లైఓవర్ 410 కోట్లు, ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ 627 కోట్లు, కూకట్పల్లి BHL ఫ్లైఓవర్ 136 కోట్లు, ఆరాంఘర్ 6 లేన్ సిటీలో 283 కోట్లు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉందో మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా అదే విధంగా డెవలప్మెంట్ అవుతుంది. 46% పనులు పూర్తయ్యాయి. అదే విధంగా చెల్లపల్లి రైల్వే స్టేషన్ 430 కోట్లతో దాన్ని డెడికేట్ చేశాం. హైదరాబాద్ రైల్వే స్టేషన్ అంటే నాంపల్లి 350 కోట్లతో, కాచిగూడ రైల్వే స్టేషన్ 424 కోట్లు, లింగపల్లి రైల్వే స్టేషన్ 310 కోట్లు, బేగంపేట రైల్వే స్టేషన్ 23 కోట్లతో అది పనులు పూర్తి చేశాము, స్వయంగా ప్రారంభించడం జరిగింది. హఫీజ్పేట రైల్వే స్టేషన్ అది కూడా వేగవంతంగా పనులు జరుగుతా ఉన్నాయి. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ అది కూడా 80% పైన పనులు పూర్తి అయిపోయినాయి. ఉప్పుగూడ రైల్వే స్టేషన్ 26 కోట్ల రూపాయలతో పనులు జరుగుతా ఉన్నాయి. మలక్పేట రైల్వే స్టేషన్ 37 కోట్లతో పనులు జరుగుతా ఉన్నాయి. మల్కాజిగిరి రైల్వే స్టేషన్ 27 కోట్లతో పనులు జరుగుతా ఉన్నాయి. ఉందానగర్ రైల్వే స్టేషన్ అది కూడా 12 కోట్ల పైచీలకు పనులు జరుగుతా ఉన్నాయి. యాకత్పుర రైల్వే స్టేషన్ అది కూడా పనులు జరుగుతా ఉన్నాయి. ఉదాహరణకు తెలంగాణకు సంబంధించి ముంతా తుఫానులో పనిచేసిన విధంగానే పరిపాలనలోనూ పనిచేయాలని, ముంతా తుఫాన్ సందర్భంగా కనిపించిన టీమ్ స్పిరిట్ అన్ని చోట్ల కనిపించాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. ఇదో మోడల్ గా తీసుకుని కలిసి పనిచేద్దామని అన్నారు. ప్రజలకు అవసరమైన నిర్ణయాలు తీసుకోకుండా మౌన ప్రేక్షకుడిగా మిగిలిపోతే సమాజానికి అన్యాయం చేస్తున్నట్టే అని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. సైక్లోన్ ని ముందుగానే ట్రాక్ చేయడం, అదే మరి మనకుండే అవేర్ గాని డేటా గాని ఇవన్నీ సింక్ చేసుకోవడం, ఇక్కడ సెక్రటరియట్ దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే గ్రామ సచివాలయం వరకు ఇప్పుడు దాని పేరు కూడా మనం మార్చుకుంటున్నాం. ఎందుకంటే విజన్ యూనిట్ కింద వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఆ విజన్ యూనిట్ ను కూడా మనం సమర్థవంతంగా ఉండే వాళ్ళందరినీ ఉపయోగించుకున్నాం. లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, జిల్లా, మండల్, కాన్స్టిట్యున్సీ కింది వరకు లైన్ డిపార్ట్మెంట్స్ ఎక్కడికి వస్తే అంతవరకు కూడా అందరిని యాక్టివేట్ చేశాం. టైం టు టైం అలర్ట్స్ పంపించాం, అప్రమత్తం చేశాం. దానికి కావాల్సిన యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకుని మనం అనుకున్న ప్రకారం ప్రాణ నష్టాన్ని పూర్తిగా తగ్గించగలిగాం, చాలా వరకు మినిమైజ్ చేశాం. అదే మరిగా ఆస్తి నష్టాన్ని కూడా మనం చాలా వరకు నివారించగలిగాం. ఎప్పుడైనా తుఫాను వచ్చినప్పుడు, అధిక వర్షాలు వచ్చినప్పుడు పంటలు పూర్తిగా నష్టపోతాయి. ఈసారి కూడా పంటలు నష్టపోయే పరిస్థితికి వచ్చింది. అవన్నీ కూడా రియల్ టైంలోనే బేరీ చేసుకుని మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఈ మీటింగ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం మనం రాబోయే రోజుల్లో డేటా డ్రివన్ గవర్నెన్స్. ఒకసారి టెక్నాలజీలో డేటా అంతా ఉంటే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడే క్వాంటమ్ కంప్యూటర్ కూడా పెట్టుకొని జనవరి లోపల అది కూడా స్టార్ట్ అవుతుంది. అదే సమయంలో ఈరోజు గూగుల్ అయితే 15
కాంగ్రెస్ కు ఓటేయకుంటే పథకాలు రద్దవుతాయని సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ కు ఓటేస్తే మీ ముఖం చూడనని మంత్రి అజారుద్దీన్, బీఆర్ఎస్ కార్యకర్తలు ఎలా ప్రచారం చేస్తారో వారి అంతు చూస్తారని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బెదిరింపులు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కాదా, ఆయా అంశాలపై బీఆర్ఎస్ సమగ్రమైన ఆధారాలు సమర్పించిన వారిపై సీఈఓ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఎన్నికల సంఘాన్ని సూటిగా ప్రశ్నించారు. కోడ్ ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకునేందుకు సీఈఓ ఎందుకు వెనకాడుతున్నారని నిలదీశారు. గత 4-5 రోజుల నుండి మన ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంత విమర్శలు చేయడంలో తప్పులేదు, విమర్శలు మాట్లాడకూడనేటువంటి పదజాలంతో మాట్లాడుతున్నాడు. మరి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే నిర్దేశించిందో దాని ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి పాటించడం లేదు. మరి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎందుకు సెన్స్యూర్ చేయడం లేదు? సూటి ప్రశ్న. మీరు ఓటు వేయకపోతే పథకాలను రద్దు చేస్తాము అని చెప్పి, యు ఆర్ నాట్ సపోజ్ టు డూ, యు ఆర్ ది గవర్నమెంట్, ఒక ఫంక్షనరీ, హెడ్ ఆఫ్ ది స్టేట్, హౌ కెన్ యూ సే సో? మీ పక్కకే నిలబడి మొన్న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసాడు క్యాబినెట్ మంత్రి అజారుద్దీన్. ఆయన ఏమంటాడు, మీరు గిట టీఆర్ఎస్కు బీఆర్ఎస్కు ఓటు వేస్తే నేను ఇక్కడ రాను అని చెప్పి ఆయనే ఆక్షేపించిండు. తర్వాత కొంతమంది అభ్యర్థితో సహా, పోటీ చేస్తున్న అభ్యర్థి నవీన్ యాదవ్తో సహా, మీరు ఈ ఎట్లకెళ్ళి బయటికి వెళ్తారు, ఇది నా ఇల్లు, జూబ్లీ హిల్స్ అంటే నా ఇల్లు, మీరు ఇళ్ళకి వెళ్ళి ఎట్లా వెళ్తారు అని వారు మాట్లాడి. రాజకీయాల్లో విద్యార్థులు, యువత తులసి మొక్కలా ఎదగాలని శ్రీ వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. ఇది సోషల్ మీడియా యుగం అన్న ఆయన ఇందులో యువత చాలా చురుకు అని ప్రశంసించారు. ఈ యుగంలో డ్రైవ్ చేసేది కూడా యువతే అని, వారి చేతుల్లోనే భవిష్యత్తు ఉందని చెప్పారు. యువత ఏం నిర్ణయిస్తే ఆ ప్రభుత్వం వస్తుందని, అది యువతకు ఉన్న బలమని స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ విద్యార్థి విభాగం సమావేశం జరిగింది. పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులతో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. పలు అంశాలపై వారికి దిశానిర్దేశం చేశారు. విద్యార్థుల గురించి, యువకుల ప్రాధాన్యత గురించి, రాజకీయాలలో భవిష్యత్తు గురించి, నిజంగా ఎక్కడైనా కూడా కల్ముషం లేని రాజకీయాలు ఎక్కడైనా స్టార్ట్ అయ్యేటి ఎక్కడైనా ఉంటే, రాజకీయ నాయకుడు పలానివాడు అని చెప్పి ఎవరైనా కూడా గర్వకారణంగా ఫలానివాడు మా నాయకుడు అని చెప్పుకునే పరిస్థితి ఎక్కడి నుంచి అయినా స్టార్ట్ అవుతుందని అంటే, దాని బీజం పడాల్సింది కరెక్ట్గా యువత నుంచి బీజం పడాలి, స్టూడెంట్ నుంచి బీజం పడాలి. మీరంతా ఇప్పుడు జనరేషన్ జీలో ఉన్నారు. జనరేషన్ జీలో ఉన్న మీరంతా కూడా నెక్స్ట్ తరానికి, భావితరానికి మీరంతా కూడా దిక్సూచులు కాబోతా ఉన్నారు. రాజకీయాలలో నిజంగా తులసి మొక్కల్లా నిజంగా ఎదగాలి. రాజకీయాలంటే ఎలా ఉండాలి అని అంటే, ఫలానోడు మన రాజకీయ నాయకుడు, ఫలానివాడు మా నాయకుడు అని చెప్పి కాలర్ ఎగిరేసుకొని చెప్పే విధంగా కింద వాళ్ళు మన వైపును చూసే పరిస్థితి ఉండాలి. మన యంగర్ జనరేషన్ మన వైపు చూసేట్టుగా ఉండాలి. దట్ కెన్ ఓన్లీ హ్యాపెన్ మనలో ఆ గుణాలు కనిపించినప్పుడు, మనలో ఆ క్యారెక్టర్ కనిపించినప్పుడు మాత్రమే ఆ పరిస్థితులు వస్తాయి. గట్టిగా విద్యార్థులు. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుటుంబంలో వారసత్వ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఆయనకు అసలైన వారసులం తామేనంటూ మొదటి భార్య మాలినీదేవి కుమారుడు తారక ప్రద్యుమ్న రంగంలోకి దిగడంతో వివాదం కొత్త మలుపు తిరిగింది. ఈ వ్యవహారంపై శేరిలింగంపల్లి తహసీల్దార్ గురువారం విచారణ చేపట్టారు. గతంలో గోపీనాథ్ రెండో భార్య సునీత, ఆమె పిల్లలకు జారీ చేసిన లీగల్ హెయిర్ సర్టిఫికెట్ ను తాత్కాలికంగా పక్కన పెట్టి ఇరు పక్షాలకు నోటీసులు జారీ చేశారు. విచారణకు గోపీనాథ్ మొదటి భార్య
మాలినీదేవి కుమారుడు తారక్తో పాటు గోపీనాథ్ తల్లి మహానంద కుమారి కూడా హాజరయ్యారు. ఆమె తన కోడలు మాలినీదేవికి మద్దతుగా నిలిచారు. రెండో భార్య సునీత తరపున ఆమె కుమార్తె దిశిర న్యాయవాది హాజరయ్యారు. ఇరు పక్షాల వాదనలు విన్న తహసీల్దార్ వెంకారెడ్డి వారి వద్ద ఉన్న ఆధారాలను స్వీకరించారు. మరిన్ని పత్రాలు సమర్పించేందుకు గడువు కావాలని ఇరు వర్గాలు కోరడంతో ఈ నెల 19వ తేదీలోగా వాటిని అందించాలని ఆదేశించారు. తదుపరి విచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేశారు. ఈ సందర్భంగా గోపీనాథ్ తల్లి మహానంద కుమారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 1998లోనే మాలినితో గోపీనాథ్ కు వివాహమైంది. ఆమె మొదటి భార్య మాలినితో విడాకుల పిటిషన్ కూడా రద్దయింది. గోపీనాథ్ చావు ఒక మిస్టరీ. ఆయన ఆసుపత్రిలో వెంటిలేటర్ పై ఉన్నాడని చెప్పి నన్ను చూడనివ్వలేదు. కేటీఆర్ వచ్చే వరకు మరణ వార్తను ధృవీకరించలేదు. ఎందుకు అలా చేశారో కేటీఆర్ జవాబు చెప్పాలి. కొడుకుగా ప్రద్యుమ్నకు అన్ని హక్కులు దక్కాలి అని ఆయన పేర్కొన్నారు. ఈ ఆరోపణలను సునీత కుటుంబం ఖండించింది. చనిపోయే వరకు మాగంటి గోపీనాథ్ అంటే అందరికీ రెస్పెక్ట్. ఆయన అట్టాగే బతికాడు. మేము ఎప్పుడు బయటకు రాలేదు. నేను ఎడ్యుకేటెడ్ మంచి అన్ని నేను ఎప్పుడు బయటకు రాలేదు. అతను చచ్చిపోవటం వాళ్ళు చచ్చిపోవటం కాదు, కావే ఒక మిస్టరీ చేశారు. ఏం జరిగింది చెప్పండి. ఇది అంతా మరి కేటీఆర్ గారి వల్లే జరిగిందని నేను జవాబు ఆయనే చెప్పాలి నాకు. ఎందుకంటే ఒక హాస్పిటల్లో ఉన్నాడు, చచ్చిపోయాడని కొంతమంది అంటున్నారు. చూడండి పంపించలేదు. స్టాండర్డ్ గా ఆ తల్లి అన్న వదిన రాకూడదు లోపలికి, ఎక్కడికి రాకూడదు, ఐయూసీ ప్రెమిసెస్ రాకూడదు. వస్తే ఏమవుద్ది తల్లి వస్తే తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఏమి ట్రీట్మెంట్ జరుగుతుందో వాళ్ళకి చెప్పొద్దు. అసలు జబ్బు చేసిందే నాకు తెలియకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళిందే నాకు తెలియదు. ఎవరో హాస్పిటల్ తెలిసిన ఆయన ఫోన్ చేసి బాబు వచ్చేసారు అని పెద్ద బాబు ఏంటికి ఏంటంటే రాని పడే. అలాగే ఇప్పుడు కూడా వాళ్ళ కొడుకును కానీ మీరు ఎందుకు చనిపోయినప్పుడు ఎందుకు రాలేదని చెప్పి అయితే అడుగుతున్నారు. భార్య ఎందుకు రాలేదు, కొడుకు ఎందుకు రాలేదు, గోపీనాథ్ గారు చనిపోయినప్పుడు ఏ కారణం చేత వాళ్ళు రాలేదు. వాళ్ళు ఏ కారణం చేత రాలేదు మరి ఊర్లో ఉన్నదాన్ని అన్నీ అంటే ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తుంటే ఓర్వలేకపోతున్న కూటమి ప్రభుత్వం చివరికి విద్యార్థుల జీవితాలను కూడా నాశనం చేయడానికి వెనకాడటం లేదని వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం విశాఖ జిల్లా అధ్యక్షుడు కొండారెడ్డి మీద అక్రమంగా డ్రగ్స్ కేసు పెట్టి వేధించడమే దానికి ఉదాహరణని విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కేకే రాజు, గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడాన్ని కోపంతోనే కుట్ర పన్ని కొండారెడ్డి మీద అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని వివరించారు. కొండారెడ్డి కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అండగా ఉండి న్యాయ పోరాటం చేస్తుందని వారు స్పష్టం చేశారు. ఎవరు కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వీల్లేదు, వారు చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని నిలదీయడానికి వీల్లేదు. ఎవరి మీదైనా సరే ఏదో రకంగా కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నటువంటి అనేక సందర్భాలని సంవత్సరాల కాలంగా చూస్తూ ఉన్నాం. అహంకారంతో లేదా చేతకానితనంతో చెప్తున్నటువంటి సమాధానాలను కూడా రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దలు చెప్తున్నటువంటి సమాధానాలను కూడా చూసాం. అయితే ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వాన్ని, నాయకుల్ని ఏ రకంగా టార్గెట్ చేస్తూ ఉన్నారో అనేటువంటిది కూడా మీరు అందరూ కూడా మీకన్నా బాగా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈ కల్తీ మద్యం విషయంలో ఏ రకమైనటువంటి పాత్ర లేకపోయినా సృష్టించి ఒక ఓరల్ ఎవిడెన్స్ని క్రియేట్ చేసి మాజీ మంత్రి అయినటువంటి జోగి రమేష్ గారిని మొన్న అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. కింద స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థి స్థాయిలో ఉన్నటువంటి నాయకుల్ని లేదా విద్యార్థి దశలో ఉన్నటువంటి యువకుల్ని వీరి చేతకాంతనం వల్ల లేదా ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతని మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పీరియడ్ డ్రామా కాంత
సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మొదటి నుంచి మంచి అంచనాలున్నాయి. తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయడంతో అంచనాలు మరింత పెరిగాయి. కాంతా ప్రపంచం ఈ రోజు ఆవిష్కృతం అవుతుంది అంటూ దల్కర్ సల్మాన్ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలలో ట్రైలర్ ను పంచుకున్నారు. విడుదలైన ట్రైలర్ సినిమాపై తీవ్రమైన ఆసక్తిని రేపుతోంది. కథ మొత్తం ఓ సూపర్ స్టార్ టీకే మహాదేవన్, అతడిని తీర్చిదిద్దిన గురువు, దర్శకుడు అయ్యా మధ్య సాగే అహంకారాల పోరు చుట్టూ తిరుగుతుందని స్పష్టమవుతోంది. నిన్ను హీరోగా నిర్మాతలు అంగీకరించేలా చేశానని అయ్య చెప్పడంతో మహాదేవన్ ఆయన కాళ్లపై పడి కృతజ్ఞత చాటుకునే సన్నివేశంతో ట్రైలర్ మొదలవుతుంది. ఈ సూపర్ స్టార్ దర్శకుడి మధ్య ఆధిపత్య పోరులో కథానేక నలిగిపోతుంది. ఒకవైపు దర్శకుడు చెప్పినట్టు నటిస్తానని ఆమె అయ్యకు మాట ఇస్తుంది. మరోవైపు సహనటుడు మహాదేవన్తో ప్రేమలో పడుతున్నట్టు కనిపిస్తుంది. ఈ ఉత్కంఠభరిత డ్రామాలో ఏం జరిగిందనేదే కాంతా కథ. ఆస్ట్రేలియాతో జరిగిన 4వ టీ20 మ్యాచ్లో భారత జట్టు అద్భుత ప్రదర్శనతో అదరగొట్టింది. టీమిండియా బౌలర్ల ధాటికి ఆసీస్ బ్యాటింగ్ లైనప్ పేక మేడలా కూలిపోయింది. ఫలితంగా సూర్యసేన 48 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో 5 మ్యాచ్ల సిరీస్లో భారత్ 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. క్వీన్స్ ల్యాండ్ లో జరిగిన ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఓపెనర్ శుభ్మన్ గిల్ 46 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, శివం దుబే పరుగులతో జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ను అందించారు. అనంతరం 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా భారత బౌలర్ల దాటికి నిలవలేకపోయింది. ఒక దశలో పటిష్టంగానే కనిపించిన ఆసీస్ ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి పరాజయం పాలైంది. ముఖ్యంగా చివరి 28 పరుగుల వ్యవధిలోనే 7 వికెట్లు కోల్పోయి 119 పరుగులకే ఆల్అౌట్ అయింది. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ చివర్లో 3 కీలక వికెట్లు పడగొట్టగా ఆల్రౌండ్ ప్రదర్శన చేసిన అక్షర్ పటేల్, శివం దుబే చెరో 2 వికెట్లు తీసి ఆసీస్ పతనంలో కీలక పాత్ర పోషించారు. అలాగే హర్షదీప్ సింగ్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ పడగొట్టారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. త్వరలోనే భారత పర్యటనకు వస్తానన్న ట్రంప్, ప్రధాని మోదీని గొప్ప వ్యక్తి అని, తన మిత్రుడని ప్రశంసలు. దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్న వందే మాతరం గీతం 150 ఏళ్ల వేడుకలు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ ఉత్సవాలకు శ్రీకారం చుట్టిన ప్రధాని మోదీ. చొరబాటుదారులంటే వారికి అభిమానం. కాంగ్రెస్, ఆర్జేడీలపై మోదీ ఫైర్. బీజేపీ కార్యాలయంలో జరిగిన వందే మాతరం గీతం 150 ఏళ్ల వేడుకల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి అమిత్ షా. వందే మాతర గీతం జాతీయవాద జ్వాలలను రగిలిస్తుందని వ్యాఖ్య. తెలంగాణను అప్పులమయంగా మార్చిన వారికి కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత లేదు. సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులపై విమర్శలు గుప్పించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ముంతా తుఫాన్ సందర్భంగా కనిపించిన టీమ్ స్పిరిట్ అన్ని చోట్ల కనిపించాలి. అధికారులకు సూచించిన సీఎం చంద్రబాబు. కోడ్ ఉల్లంఘించిన సీఎంపై చర్యలేవి? ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించిన మాజీ ఎంపీ వినోద్ కుమార్. రాజకీయాల్లో తులసి మొక్కల్లా ఎదగాలి. విద్యార్థులు, యువతకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపు.
గురు శిష్యుల మధ్య ఈగో వార్ ఆసక్తికరంగా కాంతా ట్రైలర్. ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా. కుప్పకూలిన ఆసీస్ 4వ టీ20లో భారత్ ఘన విజయం. 48 పరుగుల తేడాతో గెలిచి సిరీస్లో 2-1 ఆధిక్యం. ఇదరస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.